హాయ్ అండి. హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. అయితే దివ్యాంగులకు సంబంధించి ఇంకా వాళ్ళకు అపోహలు, అనుమానాలు, రకరకాల భయాలు వెంటాడుతా ఉంటాయి. ఎందుకంటే పింఛన్లు ఇస్తారనేది వాళ్ళకు ఇప్పుడు కాస్త ధైర్యం వచ్చిందే గానీ, వచ్చే నెల దాని తర్వాత ఎట్టుంటుంది ఏమో అనే ఒక ఆందోళన అయితే ఉంది. బట్ అధికారులు మాత్రం వచ్చే నెల ఖచ్చితంగా ఇస్తాము. ఇంకా కూడా 2 నెలల పాటు కూడా కంటిన్యూ అవుతుందంటూ కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. కాకపోతే ఇందులో అనర్హులకు మాత్రమే తీసేస్తాము. ఎవరు కూడా అర్హులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీయము అని అంటున్నారు. అయితే దివ్యాంగులు డిమాండ్ చేసేది ఒకటే. గత 5 సంవత్సరాల్లో అంటే ఈ 15 నెలలకు ముందు వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లోనే కదా వీళ్ళు చెప్పేది అక్రమాలు జరిగాయని. మరి ఆ 5 సంవత్సరాల్లో దివ్యాంగులకు సంబంధించి వాళ్ళకి సంబంధించిన అంటే ఈ సదరణ సర్టిఫికేట్ల జారీ మాత్రమే వెరిఫికేషన్ చేయండి. వాళ్ళకి మాత్రమే మరోసారి వైద్య పరీక్షలు కొనసాగించండి, వైద్య పరీక్షలు చేయండి. ఎప్పుడో 20 ఏళ్లకు, 25 ఏళ్లకు, 30 ఏళ్లకు అంటే 2010 నుంచి కూడా ఇచ్చినటువంటి ఈ దివ్యాంగుల సదరణ సర్టిఫికేట్లన్నింటినీ కూడా ఎందుకు హోల్డ్ పెట్టారు? అదేవిధంగానే ఎందుకు వాళ్ళకు వెరిఫికేషన్ చేస్తున్నారు అనేది ప్రధానంగా వాళ్ళు ఆందోళన, ఆవేదన, డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే వాటిపైన ప్రభుత్వం ఎందుకంటే అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారు ఈయనే ఉన్నారు కదా, ఈయనున్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఇట్లా ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే మేము వెళ్ళి దివ్యాంగులకు సంబంధించి సర్టిఫికేట్లు తీసుకున్నాము. తద్వారా ఇప్పుడు కొంతమంది ఉద్యోగాలు పొందినాము, రిజర్వేషన్ల కింద కొంతమంది ఉద్యోగాలు పొందినారు. ఇట్లా రకరకాలుగా మేము దానివల్ల బెనిఫిట్స్ పొందుతున్నాము. స్టేట్ గవర్నమెంట్లో కానీ, సెంట్రల్ గవర్నమెంట్లో కానీ ఇట్లా రకరకాలుగా మేము దానివల్ల బెనిఫిట్స్ వస్తున్నాయి, మంచి పథకాలు వస్తున్నాయి. వాటన్నిటిని కూడా మేము తీసుకుంటున్నాము. ఇప్పుడు వీళ్ళు ఈ సర్టిఫికేట్ల వెరిఫికేషన్లో ఒకవేళ ఆ పర్సంటేజ్ కానీ మాకు ఇప్పుడు తగ్గించినట్టు అవే కానీ కొనసాగితే మాకు ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇప్పటివరకు వచ్చేటివి ఆగిపోతే ఫ్యూచర్లో ఏమీ రావు అనేది వాళ్ళ ఆందోళన, ఆవేదన. నిజంగా ప్రభుత్వాధినేత కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ చెప్తున్నట్లు సదరణ సర్టిఫికెట్లో అక్రమాలు జరిగాయి, సదరణ సర్టిఫికెట్లు తప్పులు జరిగాయి, గతంలో అక్రమాలు జరిగాయి అని వాళ్ళకి గాన భావిస్తే ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో జరిగినటువంటి వాటి మీదనే దృష్టి సారించండి అనేది వాళ్ళు విన్నవించుకుంటున్నారు. సో దానిపైన ప్రభుత్వం ఏం చేయాలనే దానిపైన మాత్రం అంటే సుదీర్ఘంగా చర్చిస్తూ ఉంది. అయితే నాకు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. ఇవి అసలుకి ఎందుకు వీళ్ళు ఈ రకంగా భయపడుతున్నారు ఏంటి అనే దానిపైన ఒకసారి మనం చూద్దాం. నిన్న ఒక వీడియో చేస్తే ఒక అతను పెట్టాడు, 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నకిలీ సర్టిఫికెట్లు వచ్చాయని, డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారని ప్రభుత్వానికి అనుమానం వచ్చినప్పుడు ఆ 5 సంవత్సరాల కాలంలోనే సదరణ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయొచ్చు కదా. నాకు ఎవరు పెట్టాడు, నరసింహారావు అని తను పెట్టాడు పాపము. మరి సదరణ సర్టిఫికేట్ తెచ్చుకున్న వారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, అంతకుముందు సదరణ సర్టిఫికేట్ తెచ్చుకున్న వారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా ఆయన కామెంట్స్ చేయడం జరిగింది. దీనికి సమాధానం చెప్పండి అంటూ కూడా అతను కామెంట్స్ చేయడం జరిగింది. మీరు అడిగింది కూడా మంచి ప్రశ్నే. సో చూద్దాం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మనం వేచి చూద్దాం. ఇంకొక అతను వచ్చి షేక్ షబీర్ అనే వ్యక్తి తను పెట్టారు పాపము. పెన్షన్ గురించి దిగులు లేదు, పాత సదరణ సర్టిఫికెట్లు ఆమోదించాలి, అది దివ్యాంగుల కోరిక. ప్రభుత్వం దివ్యాంగుల మీద కక్ష కట్టింది ఎందుకంటే అట్లా ఏమి ఉండదు. బట్ పరిపాలనలో భాగంగానే ఇలాంటి కొన్ని నిర్ణయాలు ఉంటాయి. బట్ మీరు ఆవేదన, ఆందోళన చెందడంలో తప్పులేదు. కానీ బట్ చూద్దాం ప్రభుత్వం ఏం చెప్తుంది, ఏం చేస్తుంది అనేది. ఇంకొక అతను కార్టూను అని ఎవరో ఒక అతను పెట్టాడు, ఎక్సలెంట్ సార్ అని పెట్టారు. ఓకే, వరద భాస్కర్ అనే ఒక ఆయన పెట్టాడు, యూట్యూబ్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెబుతున్నారు సార్, అందువల్ల వికలాంగులు భయాందోళనకు గురవుతున్నారు అని ఒక అతను పెట్టాడు. ఓకే, లేదండి, అంటే ఏదో చిన్న పెడుతుంటారు, బట్ సమాచారం ప్రకారమే. కానీ మీరు కూడా ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండండి. న్యూస్ పరంగా కావచ్చు, లేదంటే టీవీస్ కావచ్చు, పేపర్స్ ఇవన్నీ చదువుతూ ఉండండి. మీకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ అధికారులు కూడా సంప్రదిస్తూ ఉండండి. ఇప్పుడు ఇంకొక అతను వచ్చి బాబా ఫక్రుద్దీన్ అనే ఒక అతను పెట్టాడు, ఇప్పుడు మళ్ళీ రీఅసెస్మెంట్ చేసి డాక్టర్స్ వల్ల ఇష్టానుసారం పర్సంటేజ్ తగ్గించేశారు. నిజమైన దివ్యాంగులకు రోడ్డున పడ్డారు. ఇది చాలా అన్యాయం సార్ చేశారు సార్. నాకు 90% ఉంటే 76%కు కుదించేశారు. నేను పూర్తిగా నడవలేను సార్, వీల్ చైర్కి పరిమితమయ్యాను సార్. నేనేమి చేయాలి సార్, ప్లీజ్ టెల్ మీ సార్ అని చెప్పాడు. మీరు వెరిఫికేషన్కి మళ్ళీ దరఖాస్తు చేసుకోండి. ఖచ్చితంగా 90% వీల్ చైర్లో ఉన్నానంటున్నారు మీరు. 90% నుంచి 76% అనేది తప్పే. అది ఖచ్చితంగా మీకు మంచిగా జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మరొకసారి
వైద్య పరీక్షలకి సిద్ధంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వెనక్కి తగ్గద్దండి. ప్రభుత్వం ఎవరో చేసిన తప్పుల కారణంగా ఇవాళ ప్రభుత్వం పైన రుద్దేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. చూద్దాం సార్. 2010, 2018 వరకు వచ్చిన సదరన్ సర్టిఫికేట్స్, అప్పుడు 3 డాక్టర్స్ మా డిజేబుల్ పర్సంటేజ్ చెక్ చేసి ఒక ఖచ్చితమైన డిజబిలిటీ పర్సంటేజ్ను సదరన్ సర్టిఫికేట్ ఇచ్చారు. దిస్ కేస్ ఈజ్ నో రికమెండెడ్ అని సదరన్ సర్టిఫికేట్స్ ఇచ్చారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని కూడా పెట్టాడు. వాస్తవమే అప్పట్లో 3-4 డాక్టర్ల బృందాలు వీటిని పూర్తి స్థాయిలో అంటే సర్టిఫికేట్లు చేసిన తర్వాత, అంటే వైద్య పరీక్షలు మాన్యువల్గా కూడా వాళ్ళు చెక్ చేసిన తర్వాతనే గతంలో సదరన్ సర్టిఫికేట్లని ఇచ్చేవాళ్ళు. ప్రభుత్వం చెప్పేది ఏంటంటే గత 5 సంవత్సరాల్లో అలా చేయలేదు, ఎవరు రికమెండేషన్ చేస్తే లోకల్ లీడర్స్ వాళ్ళు రికమెండ్ చేస్తే ఆ రకంగా ఇచ్చేశారు అనేది వాళ్ళ వర్షన్ ఉన్నారు. వాటి మీదే చేయాలనేది మీరు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి దానిపైన ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తూ ఉంది. 2018 వరకు టీడీపీ గవర్నమెంట్ ఇచ్చిన పెన్షన్ మళ్ళీ వాళ్ళు తీసేయాలని ఏంటి సార్ అని పెట్టాడు ఒక అతను. సార్ ఫోన్ ఇంకేదో ఒక అతను ఫోన్ అన్న వికలాంగుల పర్సంటేజ్ డాక్టర్ హై కోర్ట్ లొకేషన్ ఇది పెట్టాడు ఒక అతను. అది అర్థం కాలేదు. సో మొత్తం మీద మీరు ఒకటండి, ఎవరు కామెంట్స్ మీరు బాధపడద్దని, మీరు పెట్టిన కామెంట్స్ అన్నీ కూడా మీరు ఆందోళన చెందుతూ ఉంటేనే మరోసారి నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. ఏది చెప్పుకున్నా, ఏది మనం మాట్లాడుకున్నా ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన చేస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దివ్యాంగులకి ఒక్కరికి కూడా ఈ రకంగా పింఛన్ లాగకూడదు. పింఛన్ లాగవు 100%. బట్ 15,000 నుంచి ఎవరెవరికి ఎంతెంత తగ్గించి ఇవ్వాలి అనేది ఆ పర్సంటేజ్ని మన బాడీలో, అంటే దివ్యాంగులకు సంబంధించి బాడీలో ఆర్గాన్స్ సంబంధించి ఎవరెవరికి డ్యామేజ్ అయి ఉంటాయో వాటన్నిటికి సంబంధించి కూడా ఒక కొలబద్ధకం ఉంటుంది. దీనికి ఇంత పర్సంటేజ్, దీనికి ఇంత పర్సంటేజ్, దీనికి ఇంత పర్సంటేజ్, ఇవన్నీ వేసుకున్న తర్వాత కూడిన తర్వాతనే ఒక పర్సంటేజ్ వచ్చిన తర్వాత ఆ పర్సంటేజ్ ప్రకారం వేస్తారు. బట్ అంటే ఆ 5 సంవత్సరాలు అలా జరగలేదనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడు డాక్టర్ల బృందాలు కూడా, అంటే మీరు మళ్ళీ రీవెరిఫికేషన్, మీరు కొన్ని హాస్పిటల్స్కి వెళ్ళారు, కొన్ని చోట్ల మీరు చెకప్లు చేసుకున్నారు, వాళ్ళు రకరకాలుగా పర్సంటేజ్ వేసారు. ఇట్లా పూర్తి స్థాయిలో అంగవైకల్యంగా ఉన్న వాళ్ళకి గ్రామాల్లోకి వెళ్ళారు డాక్టర్లు, వాళ్ళకు రకరకాల పర్సంటేజ్ వేసారు. ఈ గందరగోళం జరిగింది కాబట్టి దీన్ని ఒక పూర్తి స్థాయిలో దీన్ని ఒక క్రమబద్ధీకరణ చేయడానికి ఏం చేస్తే బాగుంటుందనే అభిప్రాయం మాత్రం ప్రభుత్వం పరిశీలన చేస్తూ ఉంది. ఖచ్చితంగా బహుశా ఈసారి 2-3 రోజుల్లో మీకు పింఛన్ ఇచ్చిన తర్వాత 1వ తారీఖు, రేపు నెలలో పూర్తిగా దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. వచ్చే నెలలో మీకు దీనిపైన ఏ విధంగా చేయాలనే దానిపైన ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళే అవకాశం అయితే. అప్పటి వరకు ఎవరు దయచేసి ఆందోళన చెందొద్దు. మీరు ఆందోళన చెంది ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను కూడా ఆందోళనకు గురయ్యే పరిస్థితి మాత్రం తీసుకురాకండి.